తగిన కాలమందు పంట కోతము. చాలు. అలసిపోయే పరిస్థితులు ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఏర్పడతాయి. ఈ అలసట కొందరికి మాత్రమే ఉండదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో, అందరి జీవితాల్లో ఈ అలసిపోయే అనుభవాలు అనేవి ఉంటాయి. కానీ పౌలు గ్రంథకర్త చెప్తున్నాడు, ఇక్కడ ఏ విషయంలో జనులైన వారు అలసిపోతున్నారట, ఏ విషయంలో అలసిపోకూడదు అంటున్నాడు? మేలు చేయుట యందు. అనేక మంది ప్రజలు మేలు చేసే విషయంలో అలసిపోతున్నారట. ఇంకెంతకాలం ఈ మేలు చేయాలి, ఇంకెంత సహాయం చేయాలి అని వారు మేలు చేసే విషయంలో అలసిపోతున్న వారుగా, అంటే వారిలో మేలు చేయడానికి కూడా ఏమొచ్చిందంటే విసుగుదల అనేది వచ్చింది. బాధాకరమైన విషయము, మేలైనది చేయనిరిగి అలాగూ చేయకుండా ఎడల మనకి పాపము కలుగును అని వాక్యం చెప్తుంది. చేయగలిగిన శక్తి, సామర్థ్యము, వెసులుబాటు నీకుంది. మరి అటువంటి సామర్థ్యము, వెసులుబాటు, శక్తి ఉన్నప్పుడు ఇతరులకు కనుక నీవు మేలు చేయకపోతే అది పాపం, అది పాపం అని చాలా స్పష్టంగా వాక్యం చెబుతూ ఉంది. మాట సహాయం చేయగలిగిన వారికి మాట సహాయం చేయి, ఏదైనా వస్తు సహాయం చేయగలిగిన వారికి వస్తు సహాయం చేయి, నీ వలన చేయగలిగిన డబ్బు సహాయం చేయగలిగిన వారికి డబ్బు సహాయం చేయి. అలాగే నీ వలన ఎంతవరకు ఇతరులకు మేలు కలుగుతుందో అంతవరకు నీవు మేలు చేయుట యందు నువ్వేం కూడదు, విసుకక ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. మేలు చేసే విషయంలో విసుకుపోతున్నారు. 2 కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 3వ వచనము. నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించి ఉన్నవి. ఇక్కడ భక్తిపరుడు 2వ విషయము, మొరపెట్టుట చేత అలసిపోయి ఉన్నాడటండి. ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాడు. మనము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసి అలసిపోయిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ప్రార్థన చేయకోకుండా దేవుణ్ణి సమీపించడానికి ఏదైనా షార్ట్ కట్ ఉందా అని ప్రార్థన విషయంలో, ప్రార్థన చేసే విషయంలో అలసిపోవటం ద్వారా మనం ఏమవుతున్నామంటే విసుగు చెందుతున్న వారుగా ఉన్నాం. అయితే వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మనము అలసిపోయేవారుగా ఉండకూడదు. పరిస్థితులు మనల్ని అలసిపోయేలాగా చేయవచ్చు, కానీ ఈ అలసిపోయిన పరిస్థితుల మధ్య నువ్వు చేతగాని వాడిగా మాత్రం కూర్చోవద్దు. 2 సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. అంటే ఇక్కడ దావీదుతో పాటు ఉన్నవారందరినీ, దావీదుతో పాటు ఉన్నవారందరినీ చంపాలి అన్న ఆలోచన. ఎందుకు? దావీదు అలసి ఉన్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, మన జీవితంలో కొన్ని అనుభవాలు మనల్ని అలసటలోకి తీసుకువెళతాయి. అలసటలోకి తీసుకువెళ్ళినప్పుడు ఒక ప్రమాదం ఉన్నది. ఏమిటా ప్రమాదము? అలసటలో ఉన్నప్పుడట మనలో తొందరపాటు ఉంటుందట. ఏముంటుంది? తొందరపాటు. దాని గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. అలసి ఉన్నప్పుడు నువ్వు తొందరపడబాకు. అలసి ఉన్నప్పుడు నీవు తొందరపడవు. దావీదు ఎలాంటి వాడు? బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనంలో చెప్తుంది, ఆయన మహాబలాఢ్యుడు. 18వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది,
ఆ, ఆ, ఆ. మాలో సగం మంది చనిపోయినను జనులు లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు, అంటే దావీదు గురించి వాక్యం చెప్తుంది, ఆయన యుద్ధమందు ప్రావీణ్యుడు అని చెప్తుంది 17వ అధ్యాయం 8వ వచనములో. 17వ అధ్యాయం 10వ వచనములో మహాబలాఢ్యుడు అని చెప్తుంది. అట్లాగే 18వ అధ్యాయం 3వ వచనములో ఏమని చెప్తుందంటే ఆయన 10,000 మందితో సమానము, 10,000 మందితో సమానము. 19వ అధ్యాయము 27వ వచనము. నా ఏలిని వాడువగు రాజువగు నీవు ఎలాంటి వాడివి? దేవదూత వంటి వాడవు. ఇప్పుడు 5 లక్షణాలు, దాదాపు 4 లక్షణాలు దావీదు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. 8వ వచనంలోనేమో యుద్ధమందు ప్రావీణ్యుడు అని తెలుసుకున్నాం. 10వ వచనంలోనేమో ఆయన మహాబలాఢ్యుడు అని చెప్పుకున్నాం. 18:3లోనేమో ఆయన 10,000 మందితో సమానం. 19:27 ఏమని చదువుకున్నాం? ఆయన దేవదూతతో సమానుడు. ఇంతటి గొప్ప ఆదిక దేవదూతతో సమానం కలిగిన వాడు, యుద్ధమందు ప్రావీణుడు, 10,000 మందితో సమానుడు, మహాబలాఢ్యుడే. కానీ దావీదు ఈ 17వ అధ్యాయము ప్రారంభ వచనంలోకి వచ్చేపాటికి ఎలాగున్నాడు తెలుసా? అలసిన వాడుగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. నేను చెప్పదలుచుకున్న విషయము, ఎంత యుద్ధమందు ప్రావీణ్యుడైనా, ఎంత బలాఢ్యుడైనా, 10,000 మందితో ఎంత సమానుడైనా, దేవదూత వంటి వాడైనా అతని జీవితంలో ఒక అనుభవం వస్తుంది. అది అలసిపోయిన అనుభవము, అలసిపోయిన అనుభవము. దావీదుని గురించి దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు, ఈయన నా హృదయానుసారుడు. ఇంకొక గొప్ప మాట, దేవునికి హృదయానుసారుడే అయినా కూడా దావీదు ఏ అనుభవంలో ఉన్నాడు? అలసిపోయిన అనుభవంలో ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలామంది ఇన్ని గొప్ప ఆధిక్యతల మధ్య వారి జీవితాన్ని కొనసాగిస్తారు. దేవునికి దగ్గరగా ఉంటారు, వారి జ్ఞానంలోనూ ప్రావీణ్యంలోనూ విద్యలోనూ అన్ని విషయాల్లో గొప్పవారుగా ఉంటారు. కానీ వారి జీవితంలో అలసిపోయిన వారుగా ఉంటారు. అప్పుడు వారు సహజంగానే మాట ఏమిటంటే, ఇంత మట్టికి చాలు, ఇప్పుడు వరకు ఏదో కొనసాగించింది ఏదో కొనసాగించాం, భక్తి చేసింది ఏదో చేసాము, ప్రార్థన చేసింది ఏదో చేసాము, మందిరంలోకి వెళ్ళి ఏదో వెళ్ళాము, దేవుని వెంబడించవలసిన విధంగా వెంబడించాము, ఇక చాలే, ఇక అలసిపోయాం, ఇక మళ్ళా వల్ల కాదు అని జనులైన వారు ఈ యొక్క తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. అయితే నేను చెప్తున్న మాట, నీ జీవితంలో అలసిపోయావు అంటే ఇంత మట్టుకు చాలు అనే అనుభవంలోనే ఉండవద్దు. అలసిపోయినప్పుడు నువ్వు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఏదో నేను అలసిపోయి ఉన్నానే కానీ నా జీవితంలో దేవుడు మా కొరకు మంచి రోజులు దాచి ఉంచాడు, నాకు మేలు కలగబోతుంది, దేవుడు నా పక్షంగా క్షేమకరమైన అనుభవాలను సిద్ధపరిచి ఉంచాడు, దేవుడు నా కోసం సిద్ధపరిచింది ఏదో నేను పొందుకోబోతున్నాను ఈ అలసట ద్వారా అని ఒక నిరీక్షణతో నువ్వేం చేయాలంటే దేవుని యందు నమ్మకంతో నీవు ప్రయాణం చేయవాడుగా ఉండాలి. నీవు ఏదో ఒక విషయంలో అలసిపోయి ఉండవచ్చు, అది నీ ఫ్యామిలీ విషయంలో ఉండవచ్చు, బంధాలను సహించే విషయంలో ఉండవచ్చు, ఓర్చుకునే విషయంలో ఉండవచ్చు. అయితే అలసిపోయిన నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు. ఇంతవరకు ఏదో సహించా చాలు, ఇంతవరకు ఏదో ఓర్చుకున్నా చాలు, ఇంతవరకు ఏదో ఇక బిగబట్టుకున్నా ఇక చాలు, ఇక మీద నేను సహించలేను, ఓర్చుకోలేను అని అనవద్దు. ఇంతవరకు సహించా కదా, ఈ సహించిన దాని బహుమానం నేను పొందుకోవాలి అన్న నిరీక్షణతో నువ్వేం చేయాలంటే దేవుని వైపు చూడు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు,
తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సమ్మసిల్లి నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నజరేయు యేసుని నడువగా. నిశీదిలో నజరేయుడేసుని మందు నడువగా. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. హల్లెలూయా. ఇక్కడ అహీతోపేలు దావీదు దగ్గరగా ఉన్నాడు. దావీదు అంతరంగికుడు, దావీదు ఆలోచన ఎరిగినవాడు, దావీదు యొక్క ప్రతి ఒక్క అడుగును గమనించగలిగిన సలహాదారుడు. రాజ్యములో శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు అహీతోపేలు. తన జ్ఞానయుక్తమైన ఆలోచనతో ఎన్నో విధాలుగా దావీదును నడిపించాడు. అట్లాంటి అహీతోపేలే ఇప్పుడు దావీదుకు వ్యతిరేకంగా నిలిచిన వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మన అంతరంగికులే, మన ప్రతి ఒక్క అడుగును గమనించిన వారే, మన గురించి బాహుగా ఎరిగిన వారే, మన కష్టములోనో బాధల్లోనో మన వెన్నంటి ఉండి ఆ కష్టముల నుండి బాధల నుండి ఒక అడుగు పైకెచ్చేలాగా నీ పక్షంగా ఉండి నిన్ను లేపిన వారే. ఇప్పుడు వారే నీ పక్షంగా నిలబడకోకుండా నీకు వ్యతిరేకంగా నీవు బలహీనంగా ఉన్నావని, ఇదే అదును అని నీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. అహీతోపేలు ఇక్కడ అపవాదికి సాదృశ్యంగా కనబడుచున్నాడు. అహీతోపేలు సాతానుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథములో సాతాను ఎలాంటి వాడుగా ఉన్నాడంటే దొంగలాగా ఉన్నాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనము చేయడానికి వస్తాడు. దొంగ దోపిడీ చేయడానికి వస్తాడు. దొంగ అతడు చంపడానికి వస్తాడు, నష్టాన్ని కలిగించడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు కదా అని వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. దేవుని హృదయానుసారుడైన దావీదు, 10,000 మందితో సాటి అయిన దావీదు, ప్రావీణ్యుడు, బలాఢ్యుడు అలసిపోయినప్పుడు అతని యొక్క అంతరంగికుడే అతనికి వ్యతిరేకంగా నిలిచి ఏం చేస్తున్నాడంటే అతన్ని సంహరించాలని ఆలోచన చేస్తున్న వాడుగా ఉన్నాడు. అలసిన పరిస్థితుల్లో మన జీవితంలో కొన్ని నిర్లక్ష్యపు అనుభవాలు వస్తాయి, అనాలోచితమైన నిర్ణయాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. అందుకే వాక్యం ఈరోజు నేను ఎంచుకున్న మాట, అలసిపోయినప్పుడు నువ్వు తొందరపడకు. ఈరోజు అలసిపోయి ఉన్నప్పుడు అనాలోచితమైన నిర్ణయాలే కానీ, తొందరపాటు నిర్ణయాలే కానీ నీ జీవితంలో నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా నష్టపోతావు. ఇక్కడ ఇంకొంచెం లోతుగా 16వ అధ్యాయము 2వ వచనము. ద్రాక్షరసం అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకు తెచ్చి తిననగా. ఇక్కడ దావీదు ఎలాగున్నాడటండి? అరణ్యమందు అలసట నొందిన వాడుగా. 14వ వచనము. రాజుతో కూడా ఉన్న జనులందరూ బడలిన వారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. రెండవది ఇక్కడ అలసట పొందిన అనుభవము. 17వ అధ్యాయం ప్రారంభ వచనము. దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనక, ఇది 3వ సందర్భం, అలసిన అనుభవము.
17వ అధ్యాయం 28వ వచనము. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పిక కొని ఉందిరని తలంచి. చాలు, ఇక్కడ కూడా జనులైన వారు ఎలాగున్నారటండి? అలసిన వారై. ఇప్పుడు అపవాది ఎప్పుడు దాడి చేస్తాడు మన మీద? బలహీనముగా ఉన్నప్పుడు, అలసి ఉన్నప్పుడు అపవాది మన మీద దాడి చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉండి అలసి ఉన్నప్పుడు, బలహీనముగా ఉన్నప్పుడు అపవాది యేసుక్రీస్తు ప్రభువు మీద దాడి చేయడానికి వచ్చాడు. ఏలియా అలసి ఉన్నప్పుడే దాడి చేశాడు. అందుకే దేవుడు రొట్టెని ఇచ్చి ఏం చేశాడంటే ఏలియాను బలపరిచిన వాడుగా ఉన్నాడు. శిష్యులైన వారు 5,000 మంది 3 రోజుల పాటు అక్కడ వాక్యం వినుటలో ఉండుటను బట్టి కొన్ని విషయాలు బట్టి వారు అలసిన వారుగా ఉన్నారు. వారి మీద దేవుడు ఎందుకు కనిపరపడ్డాడు తెలుసా? అయ్యో, వీరి మీద అపవాది దాడి రాబోతుందని కనికరపడి అలిసిన వారి మీదకి దాడి రాకుండా ఉండే నిమిత్తము, బలము కలిగి ఉండే నిమిత్తము 5 రొట్టెలు 2 చిన్న చేపను దేవుడు ఏం చేశాడంటే 5,000 మందికి పెట్టి వారి యొక్క అలసటను తీర్చిన వాడుగా ఉన్నాడు. అంటే బలాఢ్యుల యొక్క జీవితాల్లో కూడా అలసట అనేది వస్తూ ఉంటుంది. ఈ అలసటకు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే దావీదు జీవితంలో అతడు జరిగించిన తప్పిదము. ఆ తప్పిదాన్ని బట్టి నాతాను ప్రవక్త హెచ్చరించుటను బట్టి దావీదు దేవుని సన్నిధానంలోకి వచ్చి తన పాపమును ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు, క్షమాపణ పొందినవాడుగా ఉన్నాడు. అయితే దావీదు జీవితంలో ఎంత క్షమాపణ పొందినా ఇంకా దేవునికి వ్యతిరేకంగా, ఆయాసకరంగా ఇంకా ఏదో దావీదు జీవితంలో ఉన్నది కాబట్టే అపవాది దావీదు మీద ఏం చేస్తుందంటే దాడి చేస్తుంది. ఇంకా దావీదు సరిచేసుకోవలసింది, దేవుల్లో నిలిచి ఉండడానికి పెరికి వేసుకోవలసింది ఇంకా ఏదో ఉన్నది కాబట్టే అపవాది అలసి ఉన్న దావీదు మీద దాడికి పన్నాగం అనేది పన్నుచూ ఉంటుంది. ఈరోజు నేను చెబుతున్న మాట ఏమిటి అంటే ఇక్కడ అలసిన అనుభవాల్లో అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. ఎలాంటి దాడి చేస్తున్నాడు? 15వ అధ్యాయము 31వ వచనం, 2వ సమూయేలు. అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. సొంత కుమారుడే అలిసి ఉన్న తండ్రి పక్షంగా కుట్ర చేస్తుంటే ఆ కుట్రలో ఎవరు పాలి భాగస్తులయ్యారు? అహీతోపెలు అంటున్న మాట, నీ తండ్రి అలసి ఉన్నాడు కాబట్టి నీవు ఇటువంటి దుర్మార్గాన్ని జరిగించు, జనులైన వారు నీకు భయపడతారు, భయపడిన జనులైన వారందరినీ కూడా నేను నీ యొద్దకు నడిపిస్తా అని ఎంత దుర్మార్గపు ఆలోచన అబ్షాలోముకు నూరు పోస్తున్నాడంటే అహీతోపెలు అంతటి దుర్మార్గపు ఆలోచన, నోటితో చెప్పలేనంత దుర్మార్గపు ఆలోచన దావీదు కుటుంబానికి వ్యతిరేకంగా అహీతోపెలు అబ్షాలోము ద్వారా జరిగించాలని చేశాడు. ఇదిగో ఈ దుర్మార్గపు ఆలోచన ద్వారా అలిసి ఉన్న దావీదును కూడా ఈ సందర్భంలో నీకు జనాలను పోగు చేస్తాను, నువ్వు గొప్పవాడైపోతావు, నీ తండ్రి నామము అవమానపరచబడుతుంది, నీ తండ్రి యొక్క పేరు తక్కువ కాబడుతుంది, నువ్వు ఇట్లాంటి దుర్మార్గం చేస్తే అమ్మో అని నీకు జనులైన వారు భయపడతారు. ఒక నీతిగా ఒక రాజ్యమును పరిపాలించవలసిన రాజుకి ఇచ్చే సలహా మాత్రం ఇది కాదు. కానీ అపవాది అహీతోపెలులో చేరి కుటుంబంలో తండ్రికిని బిడ్డలకును తండ్రికి మధ్య భేదము కలిగించుటకు అహీతోపెలు వంటి వారిని అపవాది ఏం చేస్తాడంటే వారి మధ్యకు పంపిస్తాడు. ఎంత దుర్మార్గపు ఆలోచన
తండ్రి కుటుంబం పక్షంగా కుమారునితో అహీతోపెలు జరిగించాలి అనుకున్నాడు అంటే అంతటి దుర్మార్గపు ఆలోచన అతడు జరిగిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంత మాత్రముతోనే అతని ఆలోచన ఆగిపోలేదు. ఇప్పుడు అహీతోపెలు ఏమంటున్నాడంటే, ఎంత దుర్మార్గం చేశావు, మంచి పని చేశావు, ఇప్పుడు జనులైన వారిని ఎదగదిప్పా, ఇప్పుడు ఇంకో పని, నీ తండ్రి అలిసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీ తండ్రిని చంపేద్దాం, నీ తండ్రిని మనము చంపివేద్దామని తండ్రికి వ్యతిరేకంగా సొంత కుమారుణ్ణి అహీతోపెలు ఏం చేస్తానంటే ప్రేరేపించుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే అహీతోపెలు యొక్క ఆలోచనలో అబ్షాలోము ఉన్నాడు అని దావీదు గమనించి అలసి ఉన్న దావీదు చేస్తున్న పని ఏమిటో తెలుసా? ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నవాడుగా ఉన్నాడు? ప్రార్థన. నీ జీవితంలో అలసి ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన విషయం ఏమిటంటే, మనుషులైన వారు నీ అంతరంగాన్ని అణువణువున ఎరిగిన నీ పక్షంగా ఉన్నవారే నీకు వ్యతిరేకంగా నిలిచినప్పుడు అప్పుడు నీ ఆలోచన నీ జ్ఞానము కాదు చేయవలసింది ప్రార్థన నీ జీవితంలో పని చేయాలి. హల్లెలూయా. దావీదు జీవితంలో ఏం పని చేస్తుందంటే ప్రార్థన పని చేస్తూ ఉంది. అలా ప్రార్థన పని చేస్తున్నప్పుడు దావీదుకి అనుకూలంగా దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. అతని పేరేమిటంటే హూషై. అతని పేరేమిటండి? హూషై. ఇప్పుడు అబ్షాలోముకి ఆలోచనకర్తగా అహీతోపెలు ఎలాగ ఉన్నాడో అదే స్థాయిలో ఆలోచనకర్తగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే హూషైని ఏర్పాటు చేశాడు. అయితే అబ్షాలోము ఆ యొక్క అహీతోపెలు యొక్క ఆలోచన విన్న తర్వాత సెకండ్ ఒపీనియన్గా తీసుకుందామని ఆలోచన ఎవరికి తెలియజేశాడు తెలుసా? హూషైకి తెలియజేసిన వాడుగా ఉన్నాడు. హూషైకి తెలియజేసినప్పుడు ఈ ఆలోచన, దాని పర్యవసానం, దాని అంతరంగాన్ని అంతా పసిగట్టిన ఈ యొక్క హూషై ఏం చేస్తాడంటే, ఇది సందర్భము కాదు, ఇలాగ వెళితే దావీదును మనము జయించలేము, ఇంకొక సందర్భంలో ఇంకొక విధముగా వెళ్ళి దావీదును మనము పట్టుకుందామని వారి మార్గములను అబ్షాలోము ఏం చేశాడంటే డైవర్షన్ చేసిన వాడుగా కనబడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఏమీ మనకు అర్థం కావు, చాలా గందరగోళ పరిస్థితులుగా ఉంటాయి. అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అన్న ఆందోళన, మనం ఏమీ చేయలేని నిస్సహాయకరమైన అనుభవాల్లో మనం ఉంటాం. నీ చుట్టూ మనుషులు లేకపోవచ్చు, పరిస్థితులు శూన్యంగా కనబడుచు ఉండవచ్చు, కానీ దేవుడు నీ ఎడల జరిగించు కార్యాలనేవి నీకు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనసుకు హృదయానికి అవి గోచరము కావు. కానీ నీ పక్షంగా నీకేమీ అర్థం కాని అనుభవాల మధ్యలోనే దేవుడు నీ పక్షంగా తన కార్యాన్ని ఒక మనిషి ద్వారా జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దావీదు అలసిన వాడుగా ఉన్నాడు. అలసిన దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోము, అదే దావీదుకు వ్యతిరేకంగా అహీతోపెలు కుట్రాలోచన చేసినప్పుడు ఆ కుట్రను చెడగొట్టడానికి వ్యతిరేకుల మధ్య దేవుడు నీకు ఒక మంచి సహాయకులను నిలబెట్టునుగాక. ఇక్కడ హూషై దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా దావీదుకి ఏమి జరుగుతుందో అర్థం కాకపోయినా దేవుని ప్రణాళికలో భాగంగా ఉన్న హూషై ఏం చేస్తాడంటే దావీదు మీదకి రాబోచున్న ఉపద్రవాన్ని అతడు తప్పించుచున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ హూషై చాలా తెలివి కలిగిన వాడు, అహీతోపెలు చాలా తెలియగలిగిన వారు. వీరిద్దరు జ్ఞానము పాండిత్యముతో రాజ్యాన్ని చక్కగా నడిపించగలిగిన సమర్థులే. దేశంలో జ్ఞానములో ఇద్దరు పండితులే. కానీ ఇద్దరు జ్ఞానము కలిగిన వారు, ఇద్దరు సామర్థ్యం కలిగిన వారు, ఇద్దరు జ్ఞానంలో పండితులైన వారి యొక్క ఆలోచనలు కూడా దావీదుకి వ్యతిరేకంగా జరగకోకుండా అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? కార్యమును జరిగించిన వాడుగా కనబడుతున్నాడు. అయితే ఇటువంటి ఆశ్చర్యకరమైన అదృశ్యమైన కార్యాలు నీ పక్షంగా జరగాలి అంటే నువ్వు అలసి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఇక చాలే అంటాం కాదటండి, నువ్వు ప్రార్థన చేయవాడుగా ఉండాలి.
ఏం చేయాలటండి? ప్రార్థన. 2 సమూయేలు 17వ అధ్యాయము 24వ వచనము. దావీదు మహానయముకు రాగా అబ్షాలోము ఇశ్రాయేలందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. నీ ప్రార్థన దేవుని హస్తాన్ని కదిలించింది కాబట్టే, కనబడకోకుండా నీ ప్రార్థన ఎవరి హస్తాన్ని కదిలించింది? దేవుని హస్తాన్ని కదిలించింది కాబట్టే వారు ఎక్కడ దాటారటండి? యోర్దాను దాటిన వారుగా ఉన్నారు. యోర్దాను దాటి ఎక్కడికి వచ్చిన వారుగా ఉన్నారు? మహానయము యొద్దకు వచ్చిన వారుగా ఉన్నారు. దేవుడు మహానయమును దావీదుకు చూపెడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. దావీదుకు చూపెడుతున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదుకు కొంత వెసులుబాటు సమయం అనేది వచ్చింది. ఏంటా వెసులుబాటు సమయము? అలసి ఉన్నాడు. అలసి ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు ఈ యోర్దాను దాటు అని సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము దావీదు ఏమి దాటాడు? యోర్దాను. 2 సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి. అలసిన దావీదేమో ప్రార్థన చేశాడు. ప్రార్థన విన్న దేవుడేమో ముందుకు వెళ్ళమన్నాడు. కాబట్టి దావీదు దేవుని మాట చొప్పున ముందుకు వెళ్ళడం వల్ల ఏం జరిగింది? అలసిన అనుభవాల్లోనే వారు ఏమి దాటారు? యోర్దాను దాటారు. ఇప్పుడు దావీదుకు కొంత సమయం చిక్కింది. ఏం చిక్కిందంటండి? కొంత సమయం వచ్చింది. ఏమిటి సమయము? శత్రువుల నుంచి కొంతవరకు రక్షణ వచ్చింది. శత్రువుల నుంచి తన్ను తాను కాపాడుకోవడానికి కొంత సమయము దొరికింది దావీదుకి. ఇప్పుడు అలసిన సమయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఒక చోటకి నడిపిస్తాడు. మనకు అనిపిస్తుంది, అసలు దేవుడు మనల్ని ఇక్కడికి ఎందుకు నడిపించాడు? దేనికి నడిపించాడు? దీనివల్ల మనకి ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచనలో రాకూడదు. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. నీకు కొంత సమయం దేవుడిచ్చాడంటే అసలు దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు నడిపించాడు? పితరుల యొక్క అనుభవాలు ఎలాగున్నాయి? అనుభవాలు బట్టి దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఇక్కడ నడిపించాడు అన్న ఆలోచన భావము ఇప్పుడు నీలోకి రావాలి. ఇప్పటి వరకు అలసి ఉన్నావు కాబట్టి ఆలోచించలేకపోయావు, కానీ ప్రార్థన చేయగలిగావు. ప్రార్థన బట్టి దేవుడు నేను ముందుకు నడిపించాడు. కానీ ఇప్పుడు నీకు కొంచెం తీరిక ఇచ్చాడు. దేనికో తెలుసా? ఆలోచించడానికి. అలసి ఉన్నప్పుడు అంటే దేవుడు అటండి మనకి ఆలోచించడానికి కొంత సమయం ఇస్తాడట. దావీదుని ఎక్కడికి నడిపించాడు అంటే మహానయము యొద్దకు నడిపించాడు. మహానయము దగ్గరికి వచ్చిన దావీదుకి ఇప్పుడు ఆలోచించే సమయము కొంత దేవుడిచ్చాడు. ఏమిటి దేవుడు నన్ను ఈ మహానయములోకి నడిపించాడు? ఈ మహానయములో ఏమి ఉన్నది అని దావీదు ఆలోచన చేస్తున్నప్పుడు బహుశా దావీదుకి మహానయములో ఉన్న యాకోబు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఆ రోజు దావీదు లాబాను ఇంటి నుంచి 2 సేనలుగా తనకు సంపాదించిన సంపాదనతో, భార్యలతో, బిడ్డలతో, పనివారితో, దాసీదాసులతో, పశువులతో ఒక గుంపుగా బయలుదేరాడు. ఒక గుంపుగా బయలుదేరిన తనలో ఉన్న భయము ఏం చేసిందంటే ఒక గుంపును కాస్త 2 గుంపులు అయ్యేటట్టు చేసింది. లాబాను అంటున్నాడు, దేవుడే గనక నన్ను అడ్డగించకపోతే, దేవుడే గనక నా కలలో నన్ను హెచ్చరించకపోతే నువ్వు ఏమైపోయేవాడువో, దేవుని బట్టి నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను లాబాను అంటున్నాడు. అంటే దావీదు జీవితంలో ఎంత సంపద ఉన్నా, ఎంత బిడ్డలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా అతని జీవితంలో ఏమి వచ్చిందంటే భయము అనేది వచ్చింది. భయముని బట్టి ఆస్తి 2 భాగాలు అయ్యింది. భయముని బట్టి దావీదు ఒంటరయ్యాడు. భయముని బట్టి ఆ యొక్క యాకోబు ఒక చోట నిలిచిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ఆ చోటికి యాకోబు పెట్టిన పేరేముంటో తెలుసా? మహానయము. మహానయము. అయ్యా, ఆ రోజు మహానయములో యాకోబు పక్షంగా నువ్వు నిలబడ్డావు కదా. ఒంటరిగా ఉన్న యాకోబు పక్షంగా అన్న భయము ఉన్నది, లాబాను భయం ఉన్నది,
శత్రుమోక షెకెము వారి యొక్క భయము ఉన్నది. ఇన్ని భయాల మధ్య నీవు యాకోబు పక్షంగా నిలబడి మహానయములో యాకోబును నడిపించిన వాడుగా ఉన్నావు కదయ్యా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే సమయాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? దావీదుకి ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో అలసిపోయిన అనుభవాలను బట్టి నీవు ఒక చోటకి నడిపించబడి ఉంటావు, కానీ ఏమి చెయ్యాలో నీకు అర్థం కాదు. ఎందుకు అక్కడ నువ్వు ఉన్నావో నీకు అర్థం కాదు. పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. కానీ ఆ సమయంలో నీవు ఒక ఆలోచన రావాలి. నాకంటే ముందు పితరులు ఇట్లాంటి అనుభవంలోకి వచ్చారా? ఇట్లాంటి అనుభవాల్లోకి వచ్చినప్పుడు పితరులను దేవుడు ఎలాగూ నడిపించాడు? పితరుల పక్షంగా దేవుడు ఎలాగూ నిలబడ్డాడు? ఎలాంటి క్షేమకరమైన అనుభవాల్లో వారిని కూర్చోబెట్టాడు అని దేవుని గురించిన ఆలోచనలు నువ్వేం చేయాలంటే నీకు ఇచ్చిన ఈ సమయంలో తలపోసుకోవాలి. ఆ రోజు దేవుడు వారి పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము మనకిచ్చిన ఈ అలసిన అనుభవాల్లో, మనకిచ్చిన ఈ సమయాల్లో మన పితరుల అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దావీదు తన పితరులైన యాకోబు అనుభవాలు, మహానయీములో ఉన్న యాకోబు అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి అలసి ఉన్న దావీదు ధైర్యంగా అక్కడ ఉన్నవాడుగా ఉన్నాడు. దావీదు చుట్టూ చాలామంది ఆకలి గలవారు ఉన్నారు, అప్పులు గలవారు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారుగా ఉన్నారు. చాలామంది ఉన్నా కూడా దావీదు ఇప్పుడు ధైర్యంగా ఎందుకున్నాడో తెలుసా? అతడు మహానయములో యాకోబు పక్షంగా దేవుడు ఎలాగ ఉన్నాడు, ఇదే మహానయములో దేవుడు నా పక్షంగా ఉంటాడు అన్న ధైర్యము అతనిలోకి వచ్చింది. అలసి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదైనా సమయం ఇచ్చాడు అంటే ఆ సమయంలో నువ్వు కృంగిపోకోకుండా నువ్వు దేవుని వైపు చూసి నీ పితరుల పక్షంగా దేవుడు ఈ సమయంలో ఈ స్థలములో ఏమి జరిగించాడు అన్నది నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఈ పక్షంగా దేవుడు ఘనమైన కార్యాలను చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ 17వ అధ్యాయం 27వ వచనంలోకి వద్దాం. దావీదు మహానయముకు వచ్చినప్పుడు అమ్మోనీయుల ఇప్పుడు చూడండి, నాహాషు కుమారుడగు టోబియును, లొదెబారు ఊరివాడగు అమీయేలు కుమారుడగు రొబేలేను ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లాయు, అరణ్యమందు జనులు అలిసిన వారై ఆకలిగొని దప్పికొందురని తలంచి. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారంటే అలసి ఉన్నప్పుడు దావీదు పక్షంగా 3 ప్రాంతాలకు చెందిన 3 వచ్చారు. ఎవరెవరు చూడండి, 27వ వచనం మరలా. అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు టోబియును, మాకీరును, బర్జిల్లయి. ఎవరు ఎంతమంది వచ్చారటండి? 3. అలసి ఉన్న సమయంలో దావీదు ఆ యొక్క మహానయములో యాకోబు పక్షంగా దేవుడు జరిగించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఏ విధంగా యాకోబు పక్షంగా నిలబడి పోషించాడో దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు అదే అనుభవము దేవుడు ఎవరి పక్షంగా జరిగిస్తున్నాడు? దావీదు పక్షంగా. 3 ప్రాంతాలకు చెందినవారు ఇప్పుడు అలసి ఉన్న దావీదు యొద్దకు వచ్చారు. అలసి ఉన్న దావీదుకు వచ్చారు. ఏం తెచ్చారు చూడండి, ఏం తీసుకొచ్చారండి? అలసిపోయిన దావీదుకి ఏం తీసుకొచ్చారటండి? మొదటిగా పరుపులు,
పాత్రలు, కుండలు, గోధుమల పిండి. ఆగండి, గోధుమలు ఎవల పిండి అంటే ఇప్పుడు ఒకటే పిండి అనుకున్నావు. గోధుమ పిండి, ఎవల పిండి, వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు. ఎంత? తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, పేలాలు, వేయించిన కాయలు, చిక్కుడుకాయలు, కాయ జాతి కాయలు, గోధుమల పిండి, ఎవల పిండి, పరుపులు, పాత్రలు, కుండలు. ఒక ఇల్లు గడవడానికి కావాల్సినవి అన్నీ తెచ్చేశారు. ఒక ఇల్లు కావాల్సినవన్నీ కూడా తెచ్చేశారు. వేరుపడ్డ వాళ్ళందరికీ అత్తమామ పెట్టే ఈయన ఇంకేమైనా ఉంటాయా? హల్లెలూయా. ఒక ఆయన, అరే బాబు మీ మామగారికి ఫోన్ చేసావా, ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయిందంటే 2 సార్లు ఫోన్ చేశాను అన్నాడంట. ఎందుకురా 2 సార్లు ఫోన్ చేసేవారంటే, ఒకసారి అంటే కట్నం కోసం ఫోన్ చేశాడంట, ఇవ్వాల్సిన కట్నం కోసం. మరి 2వసారి తెగ చేసేవారా అంటే పెట్టాల్సిన మంచం కోసం ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేశాడంటండి? ఇవ్వాల్సిన కట్నం కోసం, పెట్టవలసిన మంచం కోసం. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వద్దాం. ఈయన ఎలా ఉన్నాడు దావీదు గారు? చెప్పాలి. అలసిపోయిన వాడిగా ఉన్నాడు. అలసిపోయిన దావీదు ఎద్దకు ఏమొచ్చినాయి అంటండి? పరుపులు. ఏమొచ్చినాయి అంటండి? పరుపులు. పరుపులు దేనికంటండి? విశ్రాంతి. పరుపులు దేనికంటండి? విశ్రాంతి. భోజనానికి కావలసిన సామాగ్రి. భోజనానికి కావలసిన సామాగ్రి. కడుపు నిండడానికి కావలసిన ఆహారము. కడుపు నిండడానికి కావలసిన ఆహారం. దేవుని చిత్తం అయితే వీరు తెచ్చిన ఈ ఆహార పదార్థాలలోని లోతైన ఆత్మీయమైన అర్థాలను ఇంకొక సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను ముగించేస్తున్నా. ఇప్పుడు అలసి ఉన్న దావీదు పక్షంగా దేవుడు వేటిని పంపించాడు? విశ్రాంతి తీసుకోవడానికి పరుపులు, ఆహారానికి పాత్రలు, కడుపు నిండడానికి భోజనమును దేవుడు తీసుకొచ్చాడు. యోర్దాను అవతల ఉన్నంత వరకు కూడా శత్రువు దావీదుకు పొంచే ఉన్నాడు. కానీ ప్రార్థన చేయడం ద్వారా, దేవుడు యోర్దాను దాటమనడం ద్వారా అలసి ఉన్న దావీదు వేటిని దాటాడు? అలసి ఉన్న అనుభవంలోనే యోర్దానును దాటాడు. యోర్దాను దాటడంలో దేవుడు తన పక్షంగా ఉంచిన సమకూర్పును, ప్రయోజనం అతడు చూస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే అలసి ఉన్నప్పుడు మనము తొందరపడకూడదు. అలసి ఉన్నప్పుడు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలసి ఉన్నప్పుడు తొందరపడి మనం ఏ ఆలోచన చేయకూడదు అంటున్నా. అలసి ఉన్నప్పుడు మనం చేయవలసిన విషయం ఏమిటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఎక్కడికి నడవాలో అక్కడికి దేవుడు నడిపిస్తాడు. ఇలా నడిపించే క్రమంలో నీకు తెలియకోకుండానే నీ శత్రుపక్షంలో నీకు అనుకూలమైన ఒక సహకారాన్ని దేవుడు హూషై ద్వారా దేవుడు నిలబెడతాడు. ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత దావీదుకి దేవుడు ఏమని చూపించాడు? మహానయము. మనము కూడా కొన్ని పరిస్థితులు దాటుకుని వచ్చి ఒక స్థలంలోకి ఉన్నాం. దీన్ని ఏమంటామంటే మహానయము అంటాం. ఈ మహానయములో నువ్వు ఆలోచించాలి. దేవుడు గత కాలంలో ఏ విధంగా పోషించాడు, ఏమీ లేనప్పుడు దేవుడిని ఏ విధంగా పోషించాడు, దేవుడు ఏ విధంగా నిన్ను రక్షించాడు, ఎన్ని అపాయాలు గుండా నేను తప్పించి సజీవుడిగా నేను ఉంచాడు. అప్పటి దేవుడు ఇప్పటి దేవుడు కాదా? అప్పుడు ఆదుకున్నవాడు ఇప్పుడు ఆదుకోడా? అప్పుడు రక్షించినవాడు ఇప్పుడు రక్షించేవాడా? అప్పుడు సమర్థుడే ఇప్పుడు సమర్థుడే అన్న ఆలోచన చేయడానికి దేవుడు నిన్ను ఈ మహానయములోనికి నడిపించాడు. పితరుల పక్షంగా ఎలాగున్నాడే, సాక్షి జీవితం మందిరంలో ఇటువంటి సాక్ష్యం కలిగిన వారి జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేశాడే అని నువ్వు ఈ మహానయముకు వచ్చినప్పుడు నీకంటే ముందు నడిచిన వారి ఆత్మీయుల యొక్క అనుభవాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ
దేవుని బట్టి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నావో ఆ నిరీక్షణను బట్టి దేవుడు అటువంటి మహానయములో నీకు సహకారిగా ఎక్కడెక్కడో నుంచి మనుషుల్ని, 3 మనుషుల్ని నీ వద్దకు పంపిస్తాడు. అది విశ్రాంతికి, ఆహారానికి, అలాగే జీవనము కొనసాగించడానికి. అలసి ఉన్న దావీదుకు కావలసిన అవసరతలన్నీ కూడా ఈ మహానయములో తీర్చబడ్డాయి. ఈరోజు నీవు ఏ విషయంలో అలసి ఉన్నావో నాకు తెలియదు, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయమంటాడో అది చెయ్యి. ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేమీ పరిస్థితులు అర్థం కావు. అర్థం కాకపోయినా కూడా ఆ పరిస్థితుల్లో నీకంటే ముందు నడిచిన వారి జీవితంలో దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో ఆ అనుభవాలను నీవు ధ్యానము చేసుకున్నట్లయితే, తలపోసుకుంటూ ఉన్నట్లయితే, అక్కడే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నిన్ను క్షేమకరంగా పోషిస్తాడు. అటువంటి అనుభవాలు దేవుడు మన ಎಲ್ಲరినీ నడిపించునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగాక.